లోకేష్ గారు మీడియాతో మాట్లాడుతూ మా నాయకుడు శ్రీమతి గారు అయినటువంటి భారతమ్మ గారి గురించి, జగన్ గారి కుమార్తెల గురించి ఆయన మాట్లాడాడు. అదే ప్రస్తావిస్తాడు. ఇది మీ సంస్కారం. జగన్ గారి భార్య గారు, శ్రీమతి గారు, జగన్ గారి పిల్లలు ఏ రోజన్నా జగన్ గారు పిల్లలు కానీ జగన్ గారి శ్రీమతి గారు కానీ మీ ఊసెత్తారా? రాజకీయాల గురించి వచ్చారా? మీ అమ్మగారు ఒక్కతే ఆడదా? పవన్ కళ్యాణ్ ఏమండి, లోకేష్ నాయుడు గారు, మీ అమ్మగారు ఒక్కతే ఆడది, మీ అమ్మగారు ఒక్కతే స్త్రీ. జగన్ గారి ఇంటి వాళ్ళు స్త్రీలు కాదు, వాళ్ళకి మర్యాద ఇవ్వక్కర్లేదు. వారి గురించి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. మీరు సంస్కారం గురించి, అమర్ గురించి మీరు మాట్లాడతారు. ఏంటి అసలు మీ సంస్కారం ఏ పాటిది అంటున్నా? ఏ పాటిది మీ సంస్కారం? ఏమన్నాడు ఆయన? ఏమన్నాడు అంటున్నా? ఏం తప్పు మాట్లాడాడు? స్త్రీల గురించి ఏం మాట్లాడాడు? ఆవిడని అసభ్యంగా ఈవిడ మాట్లాడినట్టు ఒకసారి ఆవిడ ఏమేమి మాట్లాడారు, ఇంకేమేమి మాట్లాడారు ఉన్నాయా మన దగ్గర? ఇంకేమన్నా అనిత గారు? మొన్న రోజు మీటింగ్ లో ఉన్న ఆ రోజు భారతమ్మ విజయమ్మ గారిని, అది కాదు, భారతమ్మ విజయమ్మ కాకుండా ఆవిడ ఏదో టీ పెట్టారంటుంది. అదేం చెప్పండి ఒకసారి స్టార్టింగ్ నుంచి. బంగారు కుటుంబాలను తయారు చేయాలని మార్గదర్శులతో కూడా వెళ్ళి ఆ దళిత కుటుంబాలని తాలూకా విధి విధానాలు ఎలా ఉన్నాయి చూడటానికని వెళ్ళి అదే దళిత కుటుంబం వంటగదిలోకి వెళ్ళి టీ పెట్టి ఆ కుటుంబానికి ఇచ్చి తను కూడా వాళ్ళతో తాగిన నాయకుడు ఎవరైనా ఉన్నారా? నేను ఈరోజు ఛాలెంజ్ చేసి అడుగుతున్నా, అటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారా? నా అదృష్టం ఏంటో చెప్పనా, సార్ పెట్టిన టీ నేను కూడా తాగాను ఆ రోజు నేను కూడా సార్ మీటింగ్లో ఉన్నా. ఆ రోజు నేను అన్నా, సార్ మీరు టీ ఎప్పుడైనా బోనముకి పెట్టించారో లేదో కానీ పెట్టించారో లేదో కానీ ఒక రోజు నేను అన్నా, సార్ మీరు టీ ఎప్పుడైనా బోనముకి పెట్టించారో లేదో కానీ ఒక మా అందరికి పెట్టే నిజంగా నేను అన్నా, సార్ మీరు టీ ఎప్పుడైనా బోనముకి పెట్టించారో లేదో కానీ ఒక మా అందరికి పెట్టే నిజంగా. సార్ మీరు ఎప్పుడన్నా బోనమ్మకి టీ ఇచ్చారా? నిన్న ఆవిడేముందో చేయండి, విజయమ్మ గారు భారతమ్మ గారు అందా ఒకసారి వేయండి. మరి వీళ్ళ అమ్మాని పిలిచిన భారతీరెడ్డి పిలుస్తారమ్మా అందరూ. విజయమ్మ భారతీరెడ్డి గారిని భారతమ్మ, విజయమ్మ గారిని విజయమ్మని పిలుస్తారు, భారతీరెడ్డి గారిని భారతమ్మ పిలుస్తారు. మరి వీళ్ళ అమ్మాని పిలిచిన భారతమ్మ అని పిలిచిన వాళ్ళకి వీళ్ళ నాన్నలకి ఏమవుతాడో ఒక్కసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి. అంటే మరి ఇవిడు బోనం అంటుంది ఏంటి అంటే ఇప్పుడు ఏమని ప్రశ్నించాలి? సమాజం అంతా మన వంగలపూడి అనితమ్మ గారి గురించి ఏమని ప్రశ్నించాలి? లోకేష్ గారు నోరు ఉంది కదా అని అధికార మదంతో, లోకేష్ నాయుడు గారు నోరు ఉంది కదా అని అధికార మదంతో మీరు జగన్ గారి శ్రీమతి గారిని లేకపోతే వాళ్ళ కుమార్తెల్ని వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడితే ఏమవుతుంది? మీరు చేసినటువంటి లుచ్చా పనికి మీ ఇంట్లో ఆడవాళ్ళని వైసీపీ వాళ్ళు మాట్లాడతారు. ఇక జరిగేది అదే కదా. అంటే మీరేమో ఏమైనా మాట్లాడేస్తారు, మీరు మొదలెడతారు. మీకు ఆంధ్రజ్యోతి, ఈనాడు, ఆ జ్యోతి, ఈ జ్యోతి, టీవీ, ఆది పేపర్, ఈ పేపర్, బీఆర్కే, బొయ్యార్కే, అన్ని ఛానల్స్ అన్ని పేపర్లు మీ దగ్గర ఉన్నాయి కాబట్టి ఇక రాసేస్తారు. ఓకే, చూపించేస్తారు. అమ్మో అనేసారు. మరి మీరు అనొచ్చా అని అడుగుతున్నాను. ఈ రాష్ట్రానికి యథార్థ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి యథార్థ ముఖ్యమంత్రిగా చెప్పుకుంటున్నటువంటి నారా లోకేష్ గారు, మీరు ఈ రకంగా ఒక మాజీ ముఖ్యమంత్రి శ్రీమతి గారి గురించి వారి కుమార్తెల గురించి మీరు ఉటంకించచ్చా అని అడుగుతున్నాను. నీచం కాదా ఇది? రేపొద్దున మీ శ్రీమతి గారి గురించి మీ ఇంట్లో ఆడవాళ్ళ గురించి ఖచ్చితంగా ఏం చేస్తారు? మీరు ఇట్లా రెచ్చగొడితే, ఇలా రెచ్చగొడితే ఏం చేస్తారు? మరి
రెచ్చగొట్టి ఈ సమాజాన్ని ఈ రాష్ట్ర రాజకీయ వాతావరణాన్ని ఇప్పటికే సర్వనాశనం చేశారు తండ్రి కొడుకు ఇద్దరు కలిసి. ఎర్రబుక్కు పేరుతో ఇవాళ ఎంత దిగజార్చాలో అంత దిగజార్చారు ఈ రాష్ట్రాన్ని. ఏమన్నారు అమర్ గారు? ఏమన్నాడు? ఏం తప్పు మాట్లాడాడు? ఎవరి గురించి అన్నాడు? ఏ మహిళ గురించి మాట్లాడాడు? అరే అమర్ అనేవాడు ముక్కు పచ్చలారినప్పుడే, ప్రపంచం లేతే సమాజం గురించి తెలియనప్పుడే, ప్రపంచం గురించి తెలియని వయసులో తండ్రి చనిపోతే ధీరోదాత్తమైనటువంటి ఒక మహిళచే పెంచబడ్డవాడు. ఒక అక్క సంరక్షణలో ఒక తల్లి ఆలనా పాలలో పెంచబడ్డవాడు. తండ్రి లేకుండా పెరిగినటువంటి వాడు. తల్లి చాటున, తల్లి రక్షణలో అక్క చాటున పెరిగినటువంటి ఒక మనిషి. అతను స్త్రీ సమాజం గురించి ఎలా తప్పుగా మాట్లాడతాడు? ఎలా ఊహిస్తున్నారు మీరు? ఎందుకు మీరు అతని మీద కావాలని నీచంగా దిగజారి మాట్లాడుతున్నారు? లోకేష్ నాయుడు గారి అవగాహన ఉంది మాకు. ఇప్పటికే పోలీసుల నుంచి మాకు సమాచారం ఉంది. మా అమర్ని ఒక 10 కేసుల్లోనో 15 కేసుల్లోనో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కేసులు కట్టి అన్ని స్టేషన్లకి తిప్పాలనేటువంటి తప్పుడు నిర్ణయం మీరు తీసుకున్నారని చెప్పని పోలీసులు చెప్తున్నారు. నువ్వు 10 కాకపోతే 15 కేసులు కట్టుకో, 15 పోలీస్ స్టేషన్లు తిప్పు. అమర్ అనేవాడిని ఓ పెద్ద నాయకుడిగా తీర్చిదిద్దుతావు తప్పితే, అమర్ అనేవాడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో భవిష్యత్ ప్రభుత్వంలో పెద్ద నాయకుడిని చేయబోతావు తప్పితే అతని రోమం కూడా నువ్వు కదల్చలేవనేది కూడా లోకేష్ నాయుడు గారు గుర్తుపెట్టుకో. నీ ప్రభుత్వం, మీరు కానీ, మీ ప్రభుత్వం కానీ, మీ తండ్రి గారు కానీ అమర్ అనేటువంటి ఒక యువకుణ్ణి, గుడివాడ అమర్నాథ్ అనేటువంటి యువకుణ్ణి కించిత్ కూడా మీరు ఏమీ చేయలేరు. మీ కేసులు, మీరు పెట్టేటువంటి తప్పుడు కేసులు, దొంగ కేసులు, మీ తప్పుడు అరెస్టులు అతని రోమం కూడా కదల్చలేదు. అతను రాజకీయంగా సుస్థిరమవుతాడు, రాజకీయంగా పెద్దవాడు అవుతాడు తప్పితే అతను ఒక పెద్ద లీడర్ అవుతాడు. అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి చేశారు, పోలీసుల్ని పడుకోమన్నారు. యథేచ్ఛగా ఆటవికంగా రాంబాబు గారి ఇంటి మీద ధ్వంసం చేసి హత్యాయత్నం చేశారు. ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కలిసి. ఏమైంది? మా కులానికి ఒక టైగర్ అయ్యాడు. మామూలు అంబటి రాంబాబు వల్ల కాపు కులం టైగర్ అయ్యాడు. ఈ రాష్ట్రానికి ఒక పెద్ద నాయకుడిగా మీరు ఆయన పెంచారు. రేపు గుడివాడ అమర్నాథ్ను కూడా మీరు ఎన్నో కేసులు పెట్టి, తప్పుడు కేసులు పెట్టి మీరు రాష్ట్రం అంతా తెప్పండి, ఖచ్చితంగా అతను ఒక పెద్ద నాయకుడిగా బయటకు వస్తాడు. కాబట్టి మీరు ఏమి చేయగలిగేది అదిరిచ్చి బెదిరించి మీరు చేయగలిగేది. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చిన్న కార్యకర్తే, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే కార్యకర్తే మీ తప్పుడు కేసులకు భయపడలేదు. గుడివాడ అమర్నాథ్ భయపెడతాడా? ఎవరు అతను? గుడివాడ గురునాథరావు కొడుకు. ఇవన్నీ కట్టిపెట్టండి. కుసంస్కారవంతులైనటువంటి మీరు, సంస్కారహీనంగా రాజకీయాలు నడుపుతున్నటువంటి మీరు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సంస్కారం నేర్పేటువంటి తప్పుడు పనులు చేసినంత మాత్రాన ఈ సమాజం మెచ్చదనేది